దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ బ్యారికేడ్లను ఇచ్చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. రాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు. అక్కడ దాదాపు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు రెచ్చిపోయి మొత్తం అంతా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్ లో చూడొచ్చు. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ చైర్లు గాలిలో లేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ బ్యారికేడ్లను కూడా ఇది చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇక్కడ ఒక ప్రకటన వస్తుందని చెప్పి చూడొచ్చు. ఇక్కడ దాదాపు రో పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు కూడా బయలుదేరుతున్నారు. వాళ్ళంతా కూడా ఏదైతే వెహికల్ ఉందో సో అక్కడ చెప్పులు కానీ ఆ తర్వాత బాటిల్స్ కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రెచ్చిపోయి ఇక్కడ ప్రవర్తిస్తున్నటువంటి తీరు ముందు జాగ్రత్తగా పోలీసులు వీళ్ళందరినీ కూడా ముందు జాగ్రత్తగా పోలీసులు ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా వీళ్ళంతా కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి పరిస్థితి. అందరినీ ఇక్కడి నుంచి తరలించి అటువైపు పంపించడం మూలంగా భారీ విధ్వంసమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇదిగో బాటిల్స్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అన్నాడీఎంకేకి సంబంధించిన వాళ్ళు సైకిళ్లతోనూ ఆ తర్వాత బాటిళ్లతో కూడా ఇలాంటి వాడు అరే కట్ పండ్రింగ్ ಇಲ್ಲ ಹಂಗೆ ಪೊಂಗ అందపక్క అటువైపు సంబంధించి కూడా అన్నాడీఎంకే కార్యకర్తలు ఏదైతే ఇది చేస్తున్నారో విధ్వంసం సృష్టిస్తున్నారో అదంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరిని కూడా రానికుండా చేయాలని చెప్పి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ రాళ్లు అవి వదులుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అన్నాడీఎంకేకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దూసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో పోలీసుల పైన రాళ్లు విసురుతున్నారు. అలాగే పోలీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఒక్కసారిగా దూసుకొని రావడంతో ఇక్కడ గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మొత్తం విచక్షణ మర్చిపోయి ఇక్కడ ఇంతసేపు ఆందోళన వ్యక్తం చేసినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు బ్యారికేడ్లను తొలగించేసి మొత్తం అంతా కూడా చూస్తున్నాం. ఈ విజువల్స్ చూస్తున్నాం. ఇంకా పరిస్థితి గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. సో గందరగోళంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువైపు నుంచి కూడా ఎవరిని రానికోకుండా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకట్ట వేశారు. సో చేతికి ఏది దొరికితే అది తీసుకొని అందరి మీద విసరడం అనేటువంటి పరిస్థితులు చూడొచ్చు మనం. సో అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఆసుపత్రి నుంచి ఎలాంటి కూడా ప్రకటన రాకపోయే ముందే ఇక్కడ మొత్తం అంతా కూడా ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితులు చేజారిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా చూడొచ్చు. చెన్నై పోలీసులకు సంబంధించినటువంటి ప్రత్యేక టీంలంతా కూడా అపోలో ఆసుపత్రి ముందర కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో విజువల్స్ లో మనం చూడొచ్చు. కొద్దిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉన్నారో అక్కడ బ్యారికేడ్లు దాటి ఆ తర్వాత గోడల మీదకి ఎక్కి తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ వైలేషన్ సృష్టిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా సహనం తప్పినటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. సో ఇంకో అక్కడ చూడొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ మొత్తం అంతా పరిస్థితి కూడా అదుపు తప్పిందన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం కనిపిస్తుందని కూడా చూడొచ్చు. సో ఇంకొకటి ఇక్కడ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కొద్దిమంది ఇటువైపు ఉన్నారు, మరికొద్ది మంది మాత్రం వైలేషన్ సృష్టించారు. అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది మంది మగవాళ్ళే ఎక్కువగా ఈ యొక్క విధ్వంసానికి పాల్పడుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేత్రస్థాయికి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తుంటే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క విధ్వంసానికి ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉందని కూడా మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో ఆసుపత్రి కార్యాలయం ముందు, ప్రధాన కార్యాలయం ముందు దాదాపు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా రెచ్చిపోయి లోపలికి దూసుకెళ్లడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళంతా కూడా అమ్మ యొక్క చివరి దానికి సంబంధించి జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్దిమంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా
దూసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు ఒక్కసారిగా ఇలా దూసుకొని రావడంతో పోలీసులు వారిని వెంటాడుతుండడంతో మొత్తం పరిస్థితి అంతా గందరగోళంగా మారినటువంటి సిచ్యువేషన్ని అపోలో ఆసుపత్రి వద్ద మనం చూస్తున్నాం. మరికొద్దిమంది అభిమానులు ఇంకా ఈ యొక్క ప్రకటనని సంబంధించి కూడా చూడొచ్చు. బ్యారికేడ్లను కూడా పూర్తి స్థాయిలో మొత్తం వైలేట్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యారికేడ్ల ద్వారా ఇచ్చేయడం మూలంగా ఎన్ఆర్డీఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇదిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఈ రోజు వస్తున్నటువంటి ప్రకటన 6 గంటలకు వస్తున్న ప్రకటన అరగంట ముందుగానే ప్రజలకు తెలిసిపోవడంతో ఎన్ఆర్డీఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలకు తెలిసిపోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. మనం ఈ విజువల్స్ లో ఇక్కడున్న పరిస్థితిని చూపిస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే ఉందో గొడవ అది కొనసాగుతుంది. బ్యారికేడ్ల ద్వారా జనాల్ని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు ఇక్కడ మొత్తం అంతా కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ ఎన్ఆర్డీఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా చొచ్చుకొని వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయినా పోలీసులు వాళ్ళందరినీ కూడా దొబ్బివేసి వాళ్ళందరినీ కూడా దూరంగా దొబ్బేస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పి కూడా బ్యారికేడ్ల ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6 గంటలకు వస్తున్నటువంటి ప్రకటన ముందస్తుగానే రావడంతో ముందుగా రాకపోయినా కానీ సహనం కోల్పోయినటువంటి ఎన్ఆర్డీఎంకే పార్టీ కార్యకర్తలు కానీ అలాగే అమ్మ అభిమానులు కూడా దాన్ని అంతా మొత్తం అంతా కూడా పరిస్థితిని తమ అదుపులో తమ కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కొంతమంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అమ్మ లేదన్నటువంటి బాధను వాళ్ళు దిగమింగలుకోలేకపోతున్నారు. అందరూ కూడా ఇక్కడ వాళ్ళు మొత్తం అంతా కూడా ఇంకా ఆ ఆవేదనలో ఉన్నటువంటి విషయాల్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా బ్యారికేడ్ల వలయంలో తెలివిగా పోలీసులు ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో చూడొచ్చు అనా தமிழக மக்களை ஏமாற்றி இந்த அப்போலோ எங்களை வேதனை ஆயிடுச்சு. இது எங்களால தாங்க முடியாத ஆயிடுச்சு. தமிழ்நாடு மக்கள் இனிமேல் யாரு பார்த்துப்போம் தமிழ்நாடு மக்கள் யாரு எங்களை பண்ணுவோம் யாரு காப்பாத்தா தமிழ்நாடா எங்க அம்மா வாழ போடு எங்க அம்மா எங்கெல்லாம் விட்டு போயிடா. அனௌன்ஸ்மெண்ட் பண்ணவே இல்லை. எதுக்கு உங்களுக்கு அனௌன்ஸ்மெண்ட் பண்ணிட்டாங்க? தந்தி டிவில காலமானார் அனௌன்ஸ்மெண்ட் பண்ணிட்டாங்க. அம்மா இறந்துட்டாங்கன்னு அனௌன்ஸ்மெண்ட் பண்ணிட்டாங்க. 73 நாள் உள்ள வச்சிருந்த அம்மா முகத்தை காட்டாமலே அனௌன்ஸ்மெண்ட் பண்ணிருக்காங்க இறந்துட்டாங்கன்னு. ఇది సో దాదాపు 73 రోజుల పాటు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకరోజు కూడా అమ్మ ముఖం చూపించకుండా తమను ఇలా మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు విధానం చూస్తే అసలు అమ్మ పైన ఉన్నటువంటి అభిమానాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఒక అభిమాని మాత్రం అమ్మకు సంబంధించిన ఫోటోని తీసుకొని ఇక అమ్మ లేదు అన్నట్టుగా వారు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాళ్లను విసురుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సహనం కోల్పోయినటువంటి వాళ్ళు అమ్మ కోసం ఇక్కడ చూడొచ్చు. ఇతను ఇక్కడ ఇంకా పూర్తిగా అమ్మ కోసమే తన జీవితం అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తి ఇక్కడ పూర్తిగా పడిపోయారు. ఇక్కడ పూర్తిగా కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అనేక మంది కార్యకర్తలు కూడా ఇక్కడ వచ్చి అమ్మ పోయిందనే ఆవేదనలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయినా వాళ్ళందరినీ చెల్లాచెదరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ సాధ్యం కాని పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అనేక మంది ఎన్ఆర్డీఎంకే పార్టీ కార్యకర్తలు ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి ఒక ఛానల్లో వార్తను చూసిన తర్వాతనే వాళ్ళంతా కూడా ఇలా రియాక్ట్ కావడం అని జరిగి కూడా చెప్పింది. స్థానికంగా ఉన్నటువంటి తంతి టీవీలో ఈ యొక్క వార్త రావడం మూలంగా మాకు ఇలాంటి దుర్వార్త జోటు చేసుకుంది అని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భక్తులంతా కూడా అమ్మకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొత్తం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక పెద్ద అమ్మ లేరన్న వార్తను దిగమింగుకోలేక మొత్తం అంతా కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఏదైతే ప్రకటన వస్తుందని భావించామో ఆ ప్రకటనకు సంబంధించి ఇంకా అధికారికంగా రాకముందే ఒక టీవీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్డీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా సహనం కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్ గా ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఇంకొకసారి చూస్తే అక్కడ
చూస్తుంటే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు మనకు రైట్ సైడ్ లో చూస్తున్నాం. మన కెమెరామ్యాన్ జంజయ్య చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద ఆయన పూర్తిగా అమ్మ లేదన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా తను ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది బ్యారికేడ్లకు తలను వేసి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అపోలో ఆసుపత్రి దగ్గర గత 73 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు. అయితే దానికి సంబంధించి కూడా ఎవరు కూడా ఏమి కూడా ప్రస్తుతం చేయట్లేదు. ఓకే ఓకే ఇంకా అధికారికంగా ప్రకటనకు సంబంధించి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండానే ఇది మొత్తం అంతా కూడా ఇదంతా కూడా దావానంలో వ్యాపించడంతో ఎక్కడికక్కడ తమిళనాడులో అంతా మొత్తం గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే అమ్మ సంబంధించి ఏదైనా వార్త అధికారికంగా రాకపోయినా కానీ ఆవిడకి సంబంధించి విషయం అయితే ఏదైతే ఉందో అదంతా మొత్తం కూడా ఇంకా అధికారికంగా ఆసుపత్రి వైపు నుంచి రాకపోయినా కానీ స్థానికంగా వచ్చినటువంటి ఒక ఛానల్లో ఇది ఫ్లాష్ కావడంతో అక్కడ మొత్తం అంతా అన్నాడీఎంకే కార్యకర్తలంతా సహనం కోల్పోయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మొదట ఏదైతే స్ట్రైట్ ప్రాంతం ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి గొడవ ఈ యొక్క అపోలో కేంద్రంగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రి ముందు కూడా ఇదైనటువంటిగా మనం చూడొచ్చు. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. గత 72 రోజుల కన్నా భిన్నంగా ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం అపోలో ఆసుపత్రికి ఎంటర్లో ఉన్న ప్రాంతంలో అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రావాల్సిన పరిస్థితిలో ఉండగానే అక్కడ ముందుగానే పోలీసులు రోప్ పార్టీలతో వాళ్ళందరినీ కూడా రానికుండా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంకా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి అమ్మ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకు శోకతప్త హృదయంలో మునిగి ఉన్నారు. అలాగే సాధ్యమైనంత త్వరగా ఈ వార్త నిజం కాదు అని కూడా ఉండడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఇంకా అధికారిక ప్రకటన రానటువంటి సందర్భంలో కూడా వీళ్ళకి వచ్చినటువంటి సమాచారంతో దీని మొత్తం అంతా కూడా వీళ్ళు ఇక్కడ అపోలో ఆసుపత్రి వద్ద గందరగోళం జరిగింది. అలాగే వైలేషన్ కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా అపోలో ఆసుపత్రి ముందర ఉన్నటువంటి ప్రాంతంలో పోలీసులు దాదాపు బ్యారికేడ్లను